ఒకరోజు అక్బర్ తన రాజసభలో లోతైన ఆలోచనలో కూర్చున్నాడు. ఆ రోజు అతని మనసులో ఒక విచిత్రమైన సందేహం కలిగింది. వెంటనే అతడు తన తెలివైన మంత్రి బీర్బల్ను పిలిచాడు. బీర్బల్, అన్నాడు అక్బర్, ప్రజలు దేవుడు ఉన్నాడని అంటున్నారు. కాని నేను ఆయనను ఎప్పుడూ చూడలేదు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు చూపించు. రాజసభలో ఉన్నవారంతా ఒకరినొకరు చూసుకున్నారు. రాజు అడిగిన ప్రశ్న చాలా కఠినమైనది. కాని బీర్బల్ మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు కొద్దిసేపు సమయం ఇవ్వండి, అన్నాడు. కొద్దిసేపటికి బీర్బల్ ఒక పెద్ద వెండి పాత్రలో తాజా పాలతో తిరిగి వచ్చాడు. ఆ పాలను అక్బర్ ముందు ఉంచి అడిగాడు. మహారాజా, ఈ పాలలో వెన్న ఉందా? అక్బర్ వెంటనే అన్నాడు, అవును, ఖచ్చితంగా ఉంది. బీర్బల్ మళ్లీ ప్రశ్నించాడు, అయితే నాకు ఆ వెన్న ఇప్పుడే కనిపించడం లేదు కదా? ఎక్కడ ఉంది? అక్బర్ నవ్వుతూ చెప్పాడు, బీర్బల్, వెన్న పాలలోనే ఉంటుంది. కాని అది బయటకు రావాలంటే పాలను మజ్జిగగా చేసి చిలకాలి. అప్పుడు వెన్న బయటకు వస్తుంది. అప్పుడు బీర్బల్ వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు. మహారాజా, అదేవిధంగా దేవుడు కూడా ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో, ఈ సృష్టి అంతటా ఉన్నాడు. కాని ఆయనను కళ్లతో చూడలేం. భక్తి, విశ్వాసం, సత్యం మరియు మంచి పనుల ద్వారా మన హృదయం పవిత్రమైతే అప్పుడు దేవుని అనుభవించగలం. పాలను చిలికితే వెన్న బయటకు వచ్చినట్లే నిజమైన ఆత్మశోధన చేస్తే దేవుని సాన్నిధ్యం తెలుస్తుంది. బీర్బల్ మాటలు విన్న అక్బర్ కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు. అతని ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. బీర్బల్, అన్నాడు అక్బర్, నువ్వు మరోసారి నీ జ్ఞానంతో నా సందేహాన్ని తొలగించావు. రాజసభలో ఉన్నవారంతా బీర్బల్ తెలివిని ప్రశంసించారు. నీతి, దేవుడు ప్రతి చోటా ఉంటాడు. కాని ఆయనను తెలుసుకోవాలంటే నిజమైన భక్తి, విశ్వాసం మరియు సిన్సియర్ ప్రయత్నం అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.